వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సైన్స్ పట్ల విద్యార్థులు ఆసక్తి కనబర్చేందుకు సైన్స్ ఎగ్జిబిషన్స్ దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ వెల్లడించారు. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు మండల స్థాయిలో విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, జయంతి బాబులు విచ్చేసి విద్యార్థులు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు మండల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగిందని, దీనివలన విద్యార్థులకు సైన్స్ పట్ల మక్కువ కలుగుతుందని తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ కనబర్చిన ముగ్గురిని జిల్లా స్థాయి ఎగ్జిబిషన్కు పంపడం జరుగుతుందని ఎంఈఓ లక్ష్మీనారాయణ వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు తరలివచ్చి ఎగ్జిబిషన్ను ఆసక్తిగా తిలకించారు. సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మండల్ లెవెల్లో ఎంపిక చేయబడినటువంటి ప్రాజెక్ట్స్ని జిల్లా లెవెల్కి పంపించడం జరుగుతుంది. ఈరోజు మొత్తం కూడా తెనాలి మండలంలో దాదాపు ఒక 50 ఎగ్జిబిట్స్ దాకా రావడం జరిగింది. ఈ మొత్తం కూడా బాయ్స్ హై స్కూల్, రావి సాంబయ్య బాయ్స్ హై స్కూల్లో కొత్తపేటలో పెట్టడం జరిగింది. ఈ మొత్తాన్ని కూడా పిల్లలు వీక్షిస్తున్నారు. వీటిలో బాగా సెలెక్ట్ అయినటువంటి మూడుని తీసుకొని ఆ మూడింటిని కూడా జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. దీనికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ వారు బెస్ట్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో బాగా నైపుణ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్స్, అందరికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్స్ని మరి పంపించడం జరుగుతుంది. దానివల్ల పిల్లల్లో మంచి ఆసక్తి, ప్రోత్సాహం పెరగడం అనేది జరుగుతుంది. జిల్లాల స్థాయిలో జరిగేటువంటి ఎగ్జిబిట్స్ని మరి మండల స్థాయి నుంచి పంపించడం అనేది జరిగింది. సుపరిణామం. దీనివల్ల సైన్స్ ఏళ్ల పిల్లలకు డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. 7వ రోజు ఆందోళనలో భాగంగా అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్లో ఇవ్వాలని, సెంటర్ తాళాలు పగలగొట్టే పనులు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ వాళ్ళు తహసీల్దార్ కార్యాలయంలో ఒక ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళ డిమాండ్స్ కొడుతూ ఒక 4-5 డేస్ నుంచి చేస్తున్నారు. దానికి సంబంధించి పురస్కరించుకొని ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో వాళ్ళు ఒక ధర్నా నిర్వహించడం, దానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మా డిమాండ్స్ వాళ్ళు నెరవేర్చమని వాళ్ళు అయితే దీని పై అధికారులు కూడా కార్మికులు, ఉద్యోగస్తులు ఆందోళన చేస్తూ ఉంటే పిలిచి చర్చలకు పిలిచి అది కాకపోతే ఇది కాకపోతే అది, అంత కాకపోతే ఇంత ఇస్తాము అదని మాట్లాడుతుంది తప్ప అసలు మేము ఏమీ ఇవ్వము అంటే ఎంత అహంకారపూరితంగా ఉందో కూడా అర్థం చేసుకోవాలి. పైగా దొంగలాగా రేత్రిపూడలు వచ్చి తాళాలు పగలగొట్టించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ముందేమో బెదిరించారు, తర్వాత తాళాలు పగలగొడుతున్నారు. మరి రేపేం చేస్తారో తెలియదు. ఇలాంటి వాటిని ఎన్నింటినో చూసాము. ఏం చేసినా కానీ సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మె మాత్రం నిర్వహించే ప్రసక్తే లేదు. ఈరోజు వరకు ప్రశాంతంగా తమ టెంట్లలో కూర్చొని వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్మికులు సమస్యను పరిష్కారం చేయకపోతే రెచ్చగొట్టే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టింది. కాబట్టి మేము కూడా ఈ సమ్మెని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. గతం ఎన్నికలకు ముందు ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కనీసం ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయకపోగా ఒక రకమైన భయోత్పాదకంగా సృష్టించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కనుక ప్రజలు కూడా దీన్ని గమనించి మా ఉద్యమానికి తోడుగా మీరు కూడా మా ఉద్యమానికి తోడుగా ఉండాలని చెప్పి, అలాగే మిగిలిన ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు, వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా సంఘీభావంగా మా ఉద్యమాన్ని మద్దతు తెలియని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి
న్యాయంగా పోరాటం చేస్తున్నామండి. మా న్యాయానికి అంటే ఎప్పుడైతే అంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తా ఉన్నారు. దానినే మేము అడుగుతున్నాము. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయమని కోరుతున్నాము. అయితే మాదేదో గుంతమ్మ కోరికలు అన్నట్లుగా మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టుగా చేసి మా మీద మొండి వైఖరిని చూపించడమే కాకుండా అధికారం జులుం పాటిస్తున్నట్టు తాళాలన్నీ పగలగొడుతున్నారండి. సెంటర్ తాళాలు అలా పగలగొట్టడం ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నాము. అట్లాగే మీరు సెంటర్ తాళాలు పగలగొట్టినా ఏమైనా సరే మా కోరికలు హక్కులు నెరవేరేంత వరకు మేము ఈ నిరవధిక సమ్మెను చేస్తామని తెలియజేస్తాం. స్వరలయ వేదిక నిర్వహించిన రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సంస్థ అధ్యక్షులు లక్కరాజు సాయి కృతజ్ఞతలు తెలిపారు. తాము నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఎంతో ఆదరించారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సోమవారం మారిస్పేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయి లక్కరాజు తెలిపారు. స్వరలయ వేదిక సంగీత సాంస్కృతిక సంస్థ రజతోత్సవ కార్యక్రమం మన శనివారం తెనాలి జరిగింది. మేము అనుకున్న దానికంటే అత్యంత ఉత్సాహంతో వయోభేదం లేకుండా 8 ఏళ్ల బాలుర దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం 5 గంటల కంటే కరెక్ట్గా 5 గంటలకు మొదలైంది. 8:15 వరకు ఒక్క ప్రేక్షకుడు కూడా లేకుండా ఆద్యంతం ఉండి ప్రోత్సహించారు. మీ అందరికీ ధన్యవాదాలు చెబుదామనే ఉద్దేశంతోనే వచ్చాము. భవిష్యత్తులో కూడా స్వరలయ వేదిక చేసే కార్యక్రమాలు కుటుంబ సమేతంగా అలాగే మన కల్చరల్ హెరిటేజ్ని ఇంప్రూవ్ చేసేట్టు, అదే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేట్టు ఉంటాయి. ప్రతిభ గల కళాకారులకు వేదిక స్వరలయ వేదిక. ఈ వేదిక ద్వారా ఎంతోమంది పెద్ద పెద్ద క్రిస్మస్ నేపథ్యంలో తెనాలి జయప్రకాష్ నగర్లో నాలాది ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పశువుల పాక నమూనాను ఎమ్మెల్యే అనబత్ని శివకుమార్ ఆవిష్కరించారు. సంఘ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవుని యొక్క సందేశాన్ని అనేక రకాలలో మరి అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి బైబిల్లో ఒక మాట ఉన్నది, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అనే వాడు. మరి సహోదరులు అంటే అందరినీ కలుపుకొని తన యొక్క ప్రేమను అందరికీ పంచుతూ, అదే విధంగా దేవుడు కూడా ఈ లోకానికి తన ప్రేమను వ్యక్తపరచడానికి ఈ లోకంలో ఒక మనిషి కుమారుడిగా పుట్టి ఉన్నాడు. ఆ శుభ సందేశంలో మరి ప్రభాకర్ కూడా మరి అందరితో ఏకీభవించి ఈ విధముగా క్రిస్టమస్ యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తుండగా మరి మన ఎమ్మెల్యే గారికి మరియు ఈ వార్డు ప్రజలకు అంతేకాకుండా తన సహోదరులందరికీ కూడా క్రిస్టమస్ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, మేము 4 సంవత్సరాల నుంచి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్టారు అనేక రకాల విధాలుగా మరి మేము ఈవెంట్ చేస్తున్నాము. 4 సార్లు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే ఓపెన్ చేయించాము. అలాగే ఇక్కడ మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ప్రభాకర్ ఆధ్వర్యంలోనే టీపీఎల్ కూడా క్రికెట్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ చేస్తున్నాము. వారే వస్తున్నారు, వారే ముగింపు కూడా చేస్తున్నారు. ఇక్కడ జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా మాకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఈ 4 సంవత్సరాలే కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మేము చేస్తూనే ఉంటాము. ఈ ఎమ్మెల్యే గారే వచ్చి ఈ ఈవెంట్స్ ఓపెన్ చేస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదంతా ఈ కాలం ప్రపంచం అంతా ఎంతో ఆనంద డోలికలతో ఉంది. క్రీస్తు పుట్టుక సందర్భంగా, నూతన సంవత్సరం సందర్భంగా అందరూ కూడా ఎంతో సంతోషానందాలతో పద కవిత పితామహులు తాళపాక అన్నమాచార్యులు శ్రీకృష్ణులు శ్రీ వెంకటేశ్వర్లుపై రాగం తాళం మేళవించి రాసిన సంకీర్తనలు
అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తున్నాయని పువ్వాడ సోమశేఖర్ అన్నారు. సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సంకీర్తనాచార్య అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరం కార్యక్రమంలో డాక్టర్ సోమశేఖర్ మాట్లాడారు. ప్రతి కీర్తన ఒక ప్రబంధానికి సమాధానమని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని మేలుకొలుపుతూ హరికృష్ణ మేలుకో, శ్రీకృష్ణుని చిలిపిచేష్టలపై కొండవేలి ఎత్తినట్టి గోవింద తదితర సంగీతనలు గాయకులు డాక్టర్ కె పురుషోత్తమరావు, మాధురి లక్ష్మణ్, సుచరిత, దేవి లలిత, ఆంజనేయ శాస్త్రి తదితరులు శ్రావ్యంగా ఆలపించారు. మా సంకీర్తన సంస్థ 7వ వార్షికోత్సవం అన్నమయ్య కీర్తన లాపనతో ఈరోజు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అద్భుతంగా జరుగుతుంది. ప్రేక్షకుల విశేష సంఖ్యలో వచ్చారు. వాళ్ళ స్పందన ఇంకా బాగుంది. ఈసారి మంచి కీర్తనలు, మంచి వాయిద్యాలతో జనరంజకంగా సాగుతున్న ఈ కీర్తన పర్వం మాకెంతో ఆనందం కలిగిస్తుంది. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచడం సీఎం జగన్ తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ వెల్లడి. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.